మహాకవి కాళిదాసుకి చెమటలు పట్టించిన అవ్వ. మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక గ్రామానికి చేరుకున్నాడు. దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె దగ్గరకు వెళ్ళి దాహంగా ఉంది, నీరు ఇవ్వండి అని అడుగుతాడు. గుడిసె లోపల నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి, మీరెవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అంటుంది. కాళిదాసు, నేను ఎవరో తెలియకపోవడం ఏంటి, నేను ఒక పెద్ద పండితులను, ఎవరిని అడిగినా చెబుతారు అని అంటాడు. ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి, మీరు అసత్యం ఆడుతున్నారు, మీరంత గొప్పవారైతే ప్రపంచంలో 2 బలవంతుల వాళ్ళెవరో చెప్పండి అంటుంది. కాళిదాసు కాసేపు ఆలోచించి, నాకు తెలియదు, గొంతు ఎండిపోతుంది, ముందు నీరు ఇవ్వండి అని బతిమలాడుకుంటాడు. ఆ 2 బలవంతుళ్ళు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ. ఈసారి నేను బాటసారిని అంటాడు కాళిదాసు. అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే 2 బాటసారులు ఎవరు అంటూ ప్రశ్నిస్తుంది ముసలావిడ. తెల్ల ముఖం పెట్టి, మాత నీళ్లు ఇవ్వండి, లేకుంటే దాహంతో చనిపోయేలా ఉన్నాను అంటూ ప్రాధేయపడతాడు కాళిదాసు. వాళ్ళు సూర్యచంద్రులని తెలిపి, మరి మీరెవరో సెలవివ్వండి, నీళ్ళిస్తాను అంటుంది ముసలావిడ. కాళిదాసు దీనంగా, నేను అతిథిని అని బదులిస్తాడు. మీరు మళ్ళీ అసత్యము చెబుతున్నారు, ఈ సృష్టిలో అతిథులు 2, ఒకటి ధనం, రెండోది యవ్వనం. అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదు అంటుంది ముసలావిడ. కాళిదాసు, నా సహన పరీక్ష తర్వాత చేదురు, ముందు నీళ్లు ఇవ్వండి అని వేడుకుంటాడు. ఈ ప్రపంచంలో 2 సహనశీలులు, వారెవరో సెలవివ్వగలరా అంటూ బిక్కమొహం వేసిన కాళిదాసుతో, ఒకటి భూమి, రెండోది వృక్షం అని బోధపరిచి, ఇప్పుడు నిజం చెప్పండి, మీరెవరు అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ. ఓపిక నశించిన కాళిదాసు, నేను మూర్ఖుడను, ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్ళివ్వండి అని సాగిలపడతాడు. ఆ అవ్వ నవ్వుతూ, ఇది అసత్యమే, ఈ రాజ్యంలో 2 మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు, అర్హత లేకుండా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు అని అంటుంది. ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సత్కరించింది. నాయనా, విద్యతో వినయం వృద్ధి చెందాలి, అహంకారం కాదు. కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన నీ బుద్ధిని సరిచేయటానికే ఈ పరీక్ష అని మంచినీరు అందించి దాహం తీరుస్తుంది. విద్య, అధికారం, ధనబలముతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.